SP Vizag Rural. Sir, good morning, sir. Krishna Rao, sir, SP Vizag Rural. Yeah, Krishna, please go ahead, Krishna. Sir, we are very glad to have this app inaugurated through you, sir. This is one such service that actually improves the efficiency levels of the entire system, sir. Basically, in our district, more than 60% of the population live in the interior areas, wherein if they have to come to the police station, they have to travel quite a long distance through different medium, through buses and autos, and they have to spend their entire day to get their FIR registered or to get their problem resolved. So this particular service actually counters that particular issue, and lot of time is saved for them, sir, and also they don't have to waste their entire energy and effort coming to the police station all the way from the interior village, sir. And there are so many features in this particular app that each and every citizen would feel empowered to avail the services of the police, sir, and definitely will live up to the expectations of the people and live up to the expectations of the government, sir. Thank you, sir. Thank you, Krishna. Some of the police stations have raised hands, sir. So I request Chintur, East Godavari. Chintur Police Station, East Godavari district. నమస్కారం సార్, చిత్తూరు రెస్పాండింగ్ సార్. మాకు ఈ మారుమూల ప్రాంతమైన మా పోలీస్ స్టేషన్కి అవకాశం ఇచ్చిన ఆనరబుల్ సీఎం సార్కి మా తరఫున మరి మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు సార్. సార్ మాది నేషనల్ హైవే 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది సార్. ఇది మూడు రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ సార్. మాకు మ్యాక్సిమం 80% ఆఫ్ ఏరియా మొత్తం ఇంటీరియరే సార్. కమ్యూనికేషన్ అవకాశం ఉంది, కానీ ఎవరికో Bandwidth problems. Okay, thank you. We'll go to Komarolu, Prakasham. సార్ నమస్తే సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ కొమరోలు పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను సార్. సార్ ఈ యాప్ ఈరోజు ప్రవేశపెట్టేందుకు చాలా సంతోషం సార్. 87 సేవలు ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకురావడం, అంతేకాకుండా ఈ యాప్లో మహిళలకు చాలా ఉపయోగకరమైన వాళ్ళకి చట్టాల మీద అవగాహన, అలాగే వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంది సార్. పోలీసు యొక్క బాధ్యత సార్, యాప్లో వచ్చే రిక్వెస్ట్ అన్ని కూడా ఎప్పటికప్పుడు CCTNSలో డౌన్లోడ్ చేసి మేము ఎప్పటికప్పుడు యాప్లో ఉండే ప్రజలందరూ కూడా సహాయం చేయాలని, వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా మా బాధ్యతగా స్వీకరిస్తున్నాం సార్. అలాగే ఈ యాప్ ద్వారా పోలీసులకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వెహికల్ రిజిస్ట్రేషన్ యొక్క వివరాలు, అట్లాగే మిస్సింగ్ పర్సన్స్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ వివరాలు, లీగల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మాకు యాప్లో పెట్టడంతో పోలీసుకు కూడా కొంత ఈ సర్వీసెస్ ఉపయోగపడుతున్నాయి సార్. చాలా ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా ప్రభుత్వం పట్ల పోలీసులు ఉన్న నమ్మకాన్ని కలుగు చేస్తామని తెలియజేస్తున్నాం సార్. నమస్తే సార్. కడప సింహాద్రిపురం సార్. సింహాద్రిపురం. సార్, ఎస్ఐ సింహాద్రిపురం రెస్పాండింగ్ సార్. నమస్కారం సార్. సార్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో డిజిటల్ విప్లవంలో భాగంగా పోలీస్ సేవ యాప్ అనేది చాలా గొప్ప విషయం సార్. 85 రకాల సేవలు అనేటివి ప్రజలకు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి రైతులు కానీ, సామాన్య వ్యక్తులు కానీ, మహిళలు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి లేదు సార్. ఒకవేళ రావాలన్నా కూడా కొంచెము ఫీలింగ్ ఉంటుంది సార్. ఆ ఫీలింగ్ అనేది ప్రజల దగ్గరికి పోలీసింగ్ తీసుకుపోయే విధంగా ఈ పోలీస్ యాప్ను రూపొందించడం చాలా గొప్ప ఆవిష్కరణ సార్. దానికి సామాన్య ప్రజానికం తరఫున మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిగా మీ అందరికీ, ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మరి డీజీపీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు రావాలంటే ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళ మొబైల్, అందరికి కూడా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు సార్. ప్రతి విలేజ్ లో కూడా
వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ సమయం కానీ వాళ్ళ డబ్బు కానీ వెచ్చించకుండా ఆ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా వాళ్ళ పనులు అయ్యే విధంగా ఎటువంటి కంప్లైంట్ అయినా కానీ ఒక మొబైల్ ద్వారా మనకు పోలీస్ స్టేషన్కి చేసి దాన్ని పరిష్కరించే విధంగా ఈ యాప్ను రూపొందించినందుకు ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుతున్నాను సార్. ఈ యాప్ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపి పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల నమ్మకం నింపి గౌరవాన్ని పెంపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. ఈ యాప్ పోలీస్ సేవలనే కాకుండా మిగతా అన్ని రకాల సేవలు కూడా ఇందులో పొందుపరిచినారు. దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ పోలీస్ సేవ యాప్ను ప్రచారాన్ని ఎక్కువ కల్పించేసి అందరూ రిజిస్టర్ చేసుకునే విధంగా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కీర్తి ప్రతిష్టలు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వ జయాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ముఖ్యంగా మా డీజీపీ సార్ గారికి, మా ఎస్పీ గారికి అవకాశం ఇచ్చిన నాకు సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్ మధు, థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ సార్. సార్ చిత్తూరు నుంచి కేవీ పల్లి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. కేవీ పల్లి నమస్కారం సార్. సార్ ముందుగా మా జిల్లా నుంచి నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి సార్ గారికి, డీజీపీ సార్ గారికి, మా ఎస్పీ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా జిల్లాలో కేవీపల్లి అనే మండలము రాయలసీమలోనే అతిపెద్ద మండలంలో ఇది కూడా ఒక పెద్ద మండలం సార్. ఈ మండలంలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది సార్. ఈ విస్తీర్ణం ఎక్కువ ఉండడం వల్ల రవాణా సౌకర్యం లేనందువల్ల మహిళలు, కొంతమంది అన్యాయం జరిగిన వాళ్ళు సుదూర ప్రాంతం చేసి ఉండడం వల్ల రాలేకున్నారు సార్. ఈ యాప్ ద్వారా వాళ్ళకి ఇంటి నుంచే స్టేషన్లో ఫిర్యాదు చేసేదానికి మంచి అవకాశం కల్పించారు సార్. దీనివల్ల వాళ్ళకి సమయం ఆదా అవుతుంది, రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి సార్. మరీ ముఖ్యంగా సార్, ఈ పోలీస్ స్టేషన్లో ఇంటరాక్షన్, ఈ యాప్ ద్వారా ఇంటరాక్షన్ తగ్గడం వల్ల అవినీతి కూడా పూర్తిగా తగ్గిపోతుంది సార్. అదేవిధంగా మహిళలు వాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్కి రావాలంటే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల గ్రామ స్థాయిలో ఇన్ఫీలింగ్స్ ఉన్నాయి సార్. ఈ యాప్ ద్వారా వాళ్ళ ఇంటి నుండే సంబంధిత పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేసి వాళ్ళు న్యాయం పొందవచ్చు సార్. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఎంత నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినప్పటికీ కొంతమంది ప్రభుత్వ వ్యతిరేకులు కావచ్చు, లేదా పోలీస్ వ్యవస్థ మీద వ్యతిరేకులు కావచ్చు, ఈ పోలీస్ స్టేషన్కి రావడం వల్ల పోలీస్ స్టేషన్ బయట ఫిర్యాదులతో మాట్లాడి లేనిపోని అలిగేషన్ సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఈ యాప్ ద్వారా ఫిర్యాదుదారులు స్టేషన్కి రాకుండా వాళ్ళ ఇంటి నుంచే న్యాయం పొందడం వల్ల ఇటువంటి అలిగేషన్స్ ని కూడా దూరం చేయవచ్చు సార్. అదేవిధంగా ఈ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి సార్. ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రమాదాలని బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేయడము, మరియు వాటికి ముందస్తుగా ఇంత దూరంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి మెసేజెస్ ద్వారా తెలియజేయడము. ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికీ బాధితులకి ఆ టైంలో ఏం అర్థం కాదు సార్. అంటే ఈ ప్రాణాలు ఏ విధంగా కాపాడాలి అనేది అర్థం కాదు. ఈ యాప్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ఫోన్ నెంబర్లు కావచ్చు, ఎమర్జెన్సీ నెంబర్లు కావచ్చు, అదేవిధంగా సంబంధిత ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్ ఫెసిలిటీస్ కావచ్చు, బ్లడ్ క్యాంపులు, బ్లడ్ హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ సమాచారం ఉండడం వల్ల కూడా ఈ గోల్డెన్ అవర్ గంట లోపల ప్రాణం కావడం ఏదైతే ఉందో దాన్ని ఈ యాప్ ద్వారా ఉపయోగించుకొని ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా కాపాడడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఈ పోలీసులో దాదాపు 6 భాగాల్లో 85 సేవలు ఉన్నాయి సార్. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఉదయం నుంచి 24 అవర్స్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు సార్. దీని ద్వారా పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద నమ్మకము, నిబద్ధత, విశ్వాసం పెరుగుతుంది సార్. వీళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళ ద్వారా వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది సార్. అదేవిధంగా సార్, ఇంతకుముందు జనరల్ గా ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు సార్. ఆ కేసు గురించి మరి ఏం జరుగుతుందని తెలియదు సార్. ఎప్పుడో 2 years 3 years తర్వాత ట్రైన్కి వచ్చినప్పుడు తెలుస్తుంది సార్ మా కేసు ఉంది అని. కానీ ఈ యాప్ ద్వారా వాళ్ళు ఫిర్యాదు చేసినప్పటి నుంచి అప్ టు కేసు డిస్పోజల్, అంటే కన్విషనర్ హాస్పిటల్ డిస్పోజల్ వరకు కూడా వాళ్ళ యొక్క స్టేటస్ ని వాళ్ళ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు సార్. దీని ద్వారా కూడా పోలీసులకి వాళ్ళకి బాధితులకి న్యాయం చేయాలని మరింత బాధ్యతతో పనిచేస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు
సీఎం సార్ గారికి మరియు మా డిప్యూటీ సార్ గారికి, ఎస్పీ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ యాప్ ని వైడ్ గా పంపిణీ చేసి ప్రజలకి తత్వ న్యాయం అందించే విధంగా కృషి చేసి వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద నమ్మకం కలిగేటట్లు మేము మా వంతు కృషి చేస్తాం సార్. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కగా మాట్లాడారు రాము. ఇచ్చాపురం రూరల్ సార్ నమస్కారం సార్. గౌరవనీయులైన సీఎం గారికి, హోమ్ మినిస్టర్ మేడం గారికి, డీజీపీ సార్కి నమస్కారం సార్. నా పేరు లక్ష్మి సార్. నేను ఇచ్చాపురం రూరల్ ఎస్ఐగా పనిచేస్తాను సార్. సార్ ఈ యాప్ ద్వారా ఎక్కడో మారుమూల గ్రామంలోని కంప్లైంట్ చేయడానికి భయపడుతున్న వ్యక్తి కూడా ఫ్రీగా తన బాధని చెప్పుకోవడానికి ఒక మీడియం కింద ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ గా చాలా మంది విమెన్ ఆఫీసర్ గా నాకు తెలుసు సార్. ఎక్కడో మారుమూల ఇంట్లో ఉండి ఫోన్ చేసి చెప్పడానికి కూడా భయపడే మహిళలకి ఈ జస్ట్ ఒక మెసేజ్ ద్వారా ఆ మండలంలో ఉండే ఎస్ఐకి తన బాధని వ్యక్తం చేసుకోవడానికి మంచి మార్గంగా ఉంది. అలాగే ఎవరో తెలియని వ్యక్తులు ఈ మామూలుగా మన మండలంలోకి వచ్చి యాక్సిడెంట్ కి గురవుతారు. వాళ్ళకి ఆ టైంలో ఏం చేయాలన్నది ఆన్ స్పాట్ గుర్తురాదు. కానీ ఈ యాప్ ఉండడం వల్ల ఒక ధైర్యం, నాకు ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్ని నాకు తెలుసు, అలాగే నేను అలర్ట్ చేయడం వల్ల పోలీస్ ఆఫీసర్స్ కూడా నా దగ్గరికి వస్తారు అన్న నమ్మకాన్ని కూడా ఈ యాప్ ద్వారా మనం పెంచొచ్చాం. మెయిన్ గా ప్రజలకి, పోలీస్ ఆఫీసర్స్ కి ఉన్న గ్యాప్ అన్నది చాలా తగ్గుతుంది సార్. మన ఇమ్మీడియట్ రెస్పాన్స్ వల్ల ప్రజల్లోని మాకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మా పోలీసింగ్ ద్వారా ఈ యాప్ను ఉపయోగించుకొని ఎక్కువగా జరగడం వల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, డీజీపీ గారికి, మా ఎస్పీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా లక్ష్మమ్మ తల్లి, బాగా మాట్లాడు.